వాక్యము వినుటకు మరి సంఘ కాపరిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కాబట్టి ఈ సన్నివేశం మనకందరికీ బాగా సుపరిచితమైనదే. మరి మీరు గృహాలకు తిరిగి వెళ్ళిన తర్వాత ఈ 5వ అధ్యాయం 1వ వచనము నుండి మరి 14వ వచనం వరకు మరి చదవటానికి ఆసక్తి కలిగిన వారు ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పస్కా పండుగను ఆచరించుటకు ఆయన యెరూషలేమునకు కొన్ని దినములకు ముందే ఆయన రావటం మనము గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఆయన బేతెస్దా కోనేటి దగ్గరికి యేసు ప్రభుల వారు వెళ్ళటం, అక్కడ ఆ పరిస్థితులను దేవుడు చూడటం, అక్కడ చాలా కాలంగా ఒక వ్యక్తి వ్యాధి కలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన బాగు చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. మరి తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని దేవాలయంలో చూచాడు. ఎక్కడ చూచాడంట? దేవాలయంలో చూచాడు. అనగా ఆయన దేవుని సంఘములో మరి ఈ స్వస్థపరచబడిన వ్యక్తిని దేవుడు చూచాడు. కాబట్టి దేవుడు చూచినప్పుడు ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తితో అనవలసిన మాట ఏంటి అంటే, దాదాపు 38 సంవత్సరాలు ఎక్కడున్నాడంట? బేతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. అంటే 38 సంవత్సరాలు సంఘ సహవాసము లేదు. మరి ఇక్కడ ఆయన ఆ యొక్క వ్యాధితో ఆ బేతెస్దా కోనేటి దగ్గర ఆయన పడి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు. ఆయన దేవాలయమునకు వెళ్ళాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వెళ్ళినప్పుడు ఆయనను చూడటం మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు చూసినప్పుడు మరి యేసు ప్రభు వారు అనవలసిన మాట ఏంటి అంటే, మరి ఇక్కడ ఆయన చూచి ఆయన్ని మెచ్చుకోవాలి, ఆయన చూచి మరి శభాష్ అనాలి. మరి ఇక్కడ మరి 38 సంవత్సరాలు బేతెస్దా కోనేటి దగ్గర ఉన్నావు, పాపములో ఉన్నావు, మరి నువ్వు స్వస్థపరచబడ్డావు. స్వస్థపరచబడిన నువ్వు మరి దేవాలయంలోనికి రావటం ఇది చాలా సంతోషం అని యేసు ప్రభుల వారు ఈ మాటలో ఆయన చెప్పాలి, సంతోషించాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన మాట కొంత భిన్నంగా మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు తెలిసిన వ్యక్తి చాలా కాలంగా పాపములో లోకంలో జీవిస్తూ ఉంటే, ఒక వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఉండి సడన్గా ఆ వ్యక్తిని చర్చిలో చూస్తే సంతోషిస్తామా? సంతోషిస్తాం. మరి ఈ వ్యక్తి నాకు బాగా పరిచయస్తుడు, మరి చాలా పాపములో ఉన్నాడు, లోకములో బ్రతుకుతున్నాడు, కానీ రోజు రక్షింపబడి దేవుని సంఘములోనికి వచ్చాడు అని ఆ వ్యక్తిని చూచినప్పుడు సంతోషిస్తాం. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి చక్కగా పలకరిస్తాం, అతన్ని మరి మెచ్చుకోవటానికి, ప్రశంసించటానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రశంసించటం లేదు, ఆయన మెచ్చుకోవటం లేదు. మరి తనను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చెప్పుచున్న ఈ మాట గమనిస్తే, మరి ఇక్కడ యేసయ్య దేవాలయంలో చూచిన వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరితో గమనించుదాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము హెచ్చరిక. యేసు ప్రభుల వారు దేవాలయంలో ఈ వ్యక్తిని చూచి ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి హెచ్చరిక అంటే, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగ
కుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని వాక్యమును గమనిస్తే ప్రియ సంఘమా, మరి ఇక్కడ దేవాలయములో లేకపోతే సంఘములో ఉన్న వారికి ఏముంటాయంటే హెచ్చరికలు ఉంటాయి. సంఘములో ఉన్న వారికి ఏముంటాయి? హెచ్చరికలు ఉంటాయి. సంఘమునకు వెలుపట్టు ఉన్న వారికి హెచ్చరికలు ఉండవు. వారికి ఏ హెచ్చరిక కూడా వర్తించదు. కాబట్టి ఇక్కడ దేవాలయమునకు బయట ఈ వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు హెచ్చరించలేదు, కానీ దేవాలయములో ఉన్నప్పుడు యేసు ప్రభులు వారు ఆ వ్యక్తిని హెచ్చరించటం మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ సంఘము గమనించుదాం. ఒక ఉదాహరణ మీకు నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 37 నుండి 42 వరకు గమనిస్తే ఇక్కడ అపోస్తలులు వారు సువార్త ప్రకటించటం, సువార్త సత్య వాక్యాన్ని వినినటువంటి యోధులు వారు మరి ఆ సువార్త సత్య వాక్యము చేత వారు మరి పడవబడుతూ వారి హృదయాలలో వారు నొచ్చుకున్నారు. వాక్యము చేత వారు పడవబడ్డారు. కాబట్టి వారు పాపం ఒప్పుకున్నారు, వారు పశ్చాత్తాప అనుభవానికి వచ్చారు, వారు మారు మనసు పొందారు, వారు నీటి బాప్తిస్మము ద్వారా రక్షింపబడి ఎక్కడికి వచ్చారంట? సంఘములోనికి వచ్చారు. కాబట్టి సంఘములోనికి వచ్చిన వారికి మరి ఇక్కడ మెప్పు కంటే, ప్రశంసల కంటే మరి ఏముంటాయి? హెచ్చరికలు ఉంటాయి. మరి ఇక్కడ ఏంటి హెచ్చరిక అంటే, యేసుప్రభు అంటున్నాడు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కాబట్టి దేవుడు మరి ఇక్కడ ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకు, ఇక పాపము చేయకు. ఇప్పటి వరకు చేసిన పాపము చాలు. మరి నువ్వు స్వస్థపరచబడ్డావు, దేవుడు నీ యందు కనికరాన్ని చూపించాడు. కాబట్టి మరి నువ్వు దేవాలయములకు వచ్చావు. దేవాలయములకు వచ్చిన నువ్వు సంఘ సహవాసములో మరి నువ్వు కొనసాగు, కానీ తిరిగి మరలా ఇక ఎన్నిటికీ పాపము చేయకు అని దేవుడు హెచ్చరించటం మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ హెచ్చరిక ఏంటి అంటే, మరి ఎక్కువ కీడు, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక పాపము చేయకు. అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు మరి ఉంటాయి. దాని మీద హెచ్చరిక అని అక్కడ ఏదైతే ఉందో దాని గురించి వారు అందులో వ్రాయటం మనము గమనిస్తూ ఉంటాం. మరి ఇక్కడ పుర్రె బొమ్మ వేసి 2 ఎముకలు ఇంటూ ఆకారంలో ఉంచి మరి ఇక్కడ హెచ్చరిక లేకపోతే అపాయము అని ఆ బోర్డులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆ బోర్డు, ఆ హెచ్చరిక బోర్డు ఏమని మరి మనకు తెలియచేస్తూ ఉందంటే, అపాయం ఉంది లేక ప్రమాదము ఉంది. కాబట్టి ఈ హెచ్చరిక ఏంటంటే, పొంచి ఉన్న అపాయమును గురించి లేక పొంచి ఉన్న ప్రమాదమును గురించి ఈ హెచ్చరిక, ఈ బోర్డు మనలను మరి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ హెచ్చరిక బోర్డు చూచిన మనం అందులో ఏదైతే రాయబడి ఉందో దానిని చదివిన మనం ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మరి ఇక్కడ ఆ హెచ్చరిక బోర్డును చదివి కూడా మరి ఇక్కడ నువ్వు అజాగ్రత్తగా ఉంటే మరి ఇప్పుడు ప్రమాదములో పడిపోయే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రియ సంఘమా, మరి సంఘములోనికి వచ్చిన ఈ వ్యక్తిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘములో ఉన్న వారికి హెచ్చరికలు ఉన్నాయి, సంఘమునకు వెలుపట్టు ఉన్న వారికి హెచ్చరికలు లేవు.
కాబట్టి రోజు నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఎందుకు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే, మరి పొంచి ఉన్న ప్రమాదమును దేవుడు గుర్తెరిగి తన బిడ్డలు ప్రమాదములో పడకూడదు అని, వేటగాని ఊరిలో చిక్కుకోకూడదు అని దేవుడు ముందుగానే భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి హెచ్చరిక వెనుక దేవుని ప్రేమ మన పట్ల దాగి ఉన్నది అన్న సత్యాన్ని ఈరోజు సంఘము గుర్తించాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అయితే రెండు విషయాలు. మరి ఇప్పుడు సంఘములో ఉన్న వారికి ఏమున్నాయి? హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హెచ్చరికలు ఉన్నాయి. మరి ఇప్పుడు రెండు మరి ఇక్కడ ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక్కటి ఏంటంటే, మరి హెచ్చరికను స్వీకరించాలా లేక హెచ్చరికను తిరస్కరించాలా? కాబట్టి ఈరోజు హెచ్చరికలు ఉన్నాయి. ఈ హెచ్చరిక స్వీకరించాలా లేక తిరస్కరించాలా? కాబట్టి ఈరోజు మరి ఇక్కడ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన హెచ్చరించుట వరకే మరి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు స్వీకరించాలా తిరస్కరించాలా అన్నది ఆ చాయిస్ ఎవరికి ఇచ్చాడు? మనకే దేవుడు ఇచ్చాడు. అంటే మరి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఒత్తిడితో కూడినది లేకపోతే బలవంతముతో కూడినది, ఫోర్స్ఫుల్ అనేది దేవుని దగ్గర లేదు. బైబిల్ ఎక్కడ కూడా లేదు. ఆ సంఘము గమనించుదాం. కాబట్టి ఈరోజు దేవుడు మన ముందు ఒక హెచ్చరిక బోర్డు దేవుడు ఉంచాడు. మరి ఇక్కడ ఏంటి ఆ బోర్డులో ఏముందంటే, మరి ఇక్కడ మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇక ఎన్నటికీ పాపము చేయకు. ఇది హెచ్చరిక. కాబట్టి హెచ్చరికను మరి ఇక్కడ స్వీకరించటమా లేక తిరస్కరించటమా, ఇది మరి ఇక్కడ ఈ యొక్క తీర్మానం లేకపోతే దీనిని ఏది ఎంపిక చేసుకోవాలో మరి ఇక్కడ ఆ యొక్క అవకాశం ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మనకే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మరి స్వీకరించుదామా తిరస్కరించుదామా? మరి ఇప్పుడు స్వీకరించుటలో కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వస్తాను. మరి స్వీకరించుట అని రాసుకొని దాని క్రింద మరి ఇక్కడ మాటలు రాసుకుందాం. మరి ఇక్కడ స్వీకరించుదామా అంటే మరి ఈరోజు దాని క్రింద ఏది వర్తిస్తుంది అంటే, మరి ఇక్కడ హెచ్చరికను స్వీకరిస్తే అందులో ఒకటేంటంటే ప్రమాదము తప్పించుకుంటాము. ఏంటంటే ప్రమాదము తప్పించుకుంటాము. మరి ఇక్కడ అందులో దాని క్రింద మరి ఇక్కడ ఈ ప్రమాదాన్ని తప్పించుకునే వారు మరి ఇక్కడ ఎవరు అంటే మరి కొందరు మాత్రమే ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఆ సంఘము గమనించుదాం. ఎంతమంది ఉన్నారంట? అతి తక్కువ మందే, కొందరు మాత్రమే. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ఈ అతి తక్కువ మంది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి వారు విధేయులు. యేసు ప్రభులు వారికి విధేయులు. మరి ఇక్కడ అనగా మరి యేసు ప్రభులు వారికి విధేయులు అంటే అనగా ఇక్కడ మనం గమనిస్తే మరి ఇక్కడ వారు ఎవరంటే మరల పాపము చేయని వారు. మరల పాపము చేయని వారు. కాబట్టి అలాంటి వారిని చూస్తే ఎవరినంట? అలాంటి వారిని చూస్తే మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం? హెచ్చరికను స్వీకరిస్తాం. హెచ్చరికను స్వీకరిస్తాం. మరి ఇక్కడ ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు మానవుని నైజం ఎలాగుంటుందంటే, ఒక వ్యక్తి మన ముందు ఒక వ్యక్తి ఏదైనా ఒకటి చేస్తూ ఉంటే అతడు ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో తెలియదు. వెనుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా అదే చేస్తూ ఉంటాడు. ఆయన చూసి తన వెనుకున్న వ్యక్తి అదే చేస్తూ ఉంటాడు. అంటే ఈరోజు మానవ నైజం ఏంటంటే మరి ఇక్కడ కొన్నిసార్లు ఎదుటి వారిని చూచి వారు ఏది చేస్తే అదే చేయటానికి
ప్రయత్నం చేస్తూ ఉంటాం. వారు ఎందుకు చేస్తున్నారో, ఏ ఉద్దేశమో, ఏ కారణమో తెలియదు ఏమండి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు హెచ్చరికను స్వీకరించాలి అంటే, ఈరోజు మరి ఇక్కడ బైబిల్ గ్రంథములో బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులు కావచ్చు, నేటి క్రైస్తవ సమాజంలో ఉన్న భక్తులు కావచ్చు. కాబట్టి అలాంటి వారిని ఏం చేయాలి, మనము చూడాలి, అలాంటి వారిని చూడాలి. నా ప్రియ సంఘము గమనించుదాం. అలాంటి వారిని చూస్తే ఇప్పుడు ఏం చేస్తాం, హెచ్చరికను స్వీకరిస్తే ఏ జీవితం అంటే వాక్యానుసారమైన జీవితం. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. మరి ఇక్కడ స్వీకరించుదామా లేక తిరస్కరించుదామా అనే దాంట్లో, మరి స్వీకరించుటలో అందులో ఏంటంటే ప్రమాదము తప్పించుకుంటాం. ఈ ప్రమాదము తప్పించుకునే వారు ఎవరు అంటే అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మరి ఇక్కడ ఈ అతి తక్కువ మంది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి విధేయులు. అనగా ఏంటి వారి విధేయత అంటే మరలా పాపము చేయని వారు. మరి ఇప్పుడు అలాంటి వారిని మనం చూడాలి. ఎవరిని చూడాలి? అలాంటి వారిని చూడాలి. మరి ఇక్కడ అలాంటి వారు ఎక్కడున్నారు? బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. అలాగే నేటి క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. కాబట్టి అలాంటి భక్తులు ఉన్నారా? బైబిల్లో అలాంటి భక్తులు ఉన్నారా? లేక నేటి క్రైస్తవ మరి వ్యవస్థలో, నేటి క్రైస్తవ మరి సమాజంలో ఇలాంటి భక్తులు ఉన్నారా అంటే అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఎంతమంది? అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. మరి రోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా, సహోదరి. బహుశా మనకు మరి అలాంటి వారు మనకు తెలిసి ఉండకపోవచ్చు. బహుశా అలాంటి వారిని మనం చూచి ఉండకపోవచ్చు. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము గమనిస్తే, మరి బైబిల్లో భక్తులు, అలాగే నేటి తరము క్రైస్తవ భక్తుల్లో చాలా కొద్ది మంది ఉన్నారు. కానీ ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అతి తక్కువ మంది. ఎంతమంది? అతి తక్కువ మంది అంటే మరి ఇప్పుడు సంఖ్య ఎంత మనం చెప్పలేం. మరి ఇప్పుడు ఒకవేళ ఒక్కరన్నా ఉన్నారా, లేకపోతే ఇద్దరన్నా ఉన్నారా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రియ సంఘమా, ఈరోజు మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరి హెచ్చరికను స్వీకరించాలి అంటే ఈరోజు కొంతమందిని మనము మాదిరిగా తీసుకోక తప్పదు. కాబట్టి మరి ఆ కొంతమంది అతి తక్కువ మందిలో మాత్రమే ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. ఒకవేళ ఈరోజు ఒక ప్రశ్న, ఒకవేళ మరి ఇలాంటి వారు ఈరోజు మరి ఇప్పుడు యేసు ప్రభుల వారికి విధేయులుగా, ఇదిగో మరి ఇక్కడ పాపము చేయకుండా, మరి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, ఒక చక్కటి ఇదిగో రక్షింపబడి రక్షణను కాపాడుకునేవారుగా, రక్షణ విషయంలో ఎదుగువారుగా, ఇదిగో మరి ఇక్కడ ఒక చక్కటి ఆత్మీయ జీవితాన్ని జీవించేవారు ఈ రోజుల్లో ఉన్నారా అంటే, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం నా ప్రియ సంగమా. అతి తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ నీకు అది కూడా సందేహంగా ఉంటే, అసలు ఈ రోజుల్లో మరి ఇలాంటి వారు ఉన్నారా అని ఒకవేళ ప్రశ్న ఒకవేళ నీకు ఉంటే, ఈరోజు నాకు సలహా ఏంటి అంటే, ఒకవేళ సరే ఎవరు లేరు అనుకున్నాం కాసేపు, మరి నువ్వెందుకు కాకూడదు? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు నా హెచ్చరికను స్వీకరించి, ఈరోజు పాపమును ఒకసారి విడిచిపెట్టేశాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, రక్షింపబడి సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన మనం మరణం వరకు నమ్మకముగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలా లేకుండా
ఎందుకు మరి ఇక్కడ మరలా పాపం చేస్తూ ఉంటే ఈ రోజుల్లో ఒకవేళ అది అందరికి ఆపాదించడం మంచిది కాదు. ఒకవేళ అతి తక్కువ మంది మాత్రం ఉన్నారు, ఒకవేళ అది కూడా నీకు డౌట్గా ఉంటే, మరి రోజుల్లో అసలు ఎవరున్నారు ఇలాగున్న పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఒక చక్కటి బైబిల్లో బ్రతికిన భక్తుల్లాగా ఎవరు ఈరోజు బ్రతుకుతున్నారంటే, సరే ఎవరు లేరు అనుకుందాం, మరి నువ్వెందుకు కాకూడదు? నువ్వు సంఘానికి వస్తున్నావు కదా, మరి నువ్వెందుకు ఒక మంచి భక్తుడు కాలేదు? నువ్వెందుకు ఒక మంచి భక్తుపుర్రాలు కాలేకపోయావు? నువ్వెందుకు నీ సంఘానికి మాదిరిగా ఉండలేకపోయావు? నువ్వెందుకు నీ కుటుంబానికి మాదిరిగా ఉండలేకపోయావు? అండి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి హెచ్చరికను స్వీకరిస్తే ప్రమాదాన్ని తప్పించుకుంటాం. అలాగే ప్రమాదాన్ని తప్పించుకునేవారు ఎంతమంది అంట? చాలా కొద్ది మంది మాత్రమే. ఈ కొద్ది మంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభులు వారికి విధేయులు, అనగా మరలా పాపము చేయని వారు. వారు మరలా పాపము చేయలేదు అంటే వారు యేసుక్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధుడు కాబట్టి వారు కూడా పరిశుద్ధులుగా ఉన్నారా? వారు కూడా నీతిమంతులుగా, వారు కూడా యథార్థవంతులుగా, వారు కూడా ఒక చక్కటి భక్తిపరులుగా ఉన్నారా? ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి వారిని మనము చూడాలి, అలాంటి వారిని మాదిరిగా తీసుకోవాలి, వారిని చూడాలి. వారిని చూసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? హెచ్చరికను స్వీకరిస్తాం. హెచ్చరికను స్వీకరిస్తే ఏ జీవితం? వాక్యానుసారమైన జీవితం. మరి ఇప్పుడు రెండవది ఏంటి? తిరస్కరించుట. హెచ్చరికను తిరస్కరించుట. మరి హెచ్చరికను తిరస్కరిస్తే ఎందులో పడతాం? ప్రమాదంలో పడిపోతాం. హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదంలో పడిపోతాం. ఈ ప్రమాదంలో పడిపోయే వాళ్ళు ఎంతమంది? ఎక్కువ మంది. ఎంతమంది? వీళ్ళు క్రైస్తవులే. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతా ఉన్నా. వీళ్ళు కూడా ఎవరు? ఎక్కువ మంది వీళ్ళు క్రైస్తవులే. అంటే వీళ్ళు ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారికి అవిధేయులు. ఎవరు వీళ్ళు? యేసు ప్రభులు వారికి అవిధేయులు. అంటే మరలా పాపము చేసేవారు. ఆదివారం వచ్చి, ప్రభా ఈ వారం అంతా నేను చేసిన పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తాం. మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి మరలా ఆదివారం సంఘంలోనికి వచ్చి గత ఆదివారం ఏ ప్రార్థన చేస్తావో మరలా వచ్చే ఆదివారం కూడా అదే ప్రార్థన. ఏంటో ప్రార్థన? అయ్యా ఈ వారమంతా నేను చేసిన పాపములు తప్పిదములు క్షమించు. ఇదే ప్రార్థన. అంటే మరలా పాపము చేస్తూ ఉన్నాం. మరి ఎవరు వీళ్ళంటే హెచ్చరికను తిరస్కరించిన వారు, యేసుక్రీస్తు ప్రభుల వారికి అవిధేయులు. ఇప్పుడు అలాంటి వారిని చూస్తే ఇప్పుడు ఏం చేస్తాం? హెచ్చరికను తిరస్కరిస్తాం. ఇప్పుడు హెచ్చరికను తిరస్కరించినప్పుడు ఇప్పుడు ఏ జీవితం? వేషధార క్రైస్తవ జీవితం. వేషధార క్రైస్తవ జీవితం. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు సంఘములో ఉన్న వారికి ఏమున్నాయి? హెచ్చరికలు ఉన్నాయి. సంఘములో ఉన్న వారికి హెచ్చరికలు ఉన్నాయి. ఈరోజు మరి ఇక్కడ ఎవరు హెచ్చరించారు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారే సంఘములో ఉన్న స్వస్థపరచబడిన వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సంఘములో హెచ్చరికలు ఉన్నాయి. ఎందుకు దేవుడు ముందుగా హెచ్చరిస్తున్నాడు అంటే ప్రమాదం పొంచి ఉంది. హెచ్చరికను స్వీకరిస్తే నువ్వు ప్రమాదాన్ని తప్పించుకుంటావు. హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదములో పడిపోతావు. మరి ఇప్పుడు హెచ్చరికను స్వీకరించాలంటే, ప్రమాదం తప్పించుకోవాలంటే ఈరోజు అతి తక్కువ మంది భక్తులు, వారు యేసు ప్రభులు వారికి విధేయులు, వారు పాపము చేయని వారు. అలాంటి వారిని చూస్తే నేను కూడా హెచ్చరికను స్వీకరించాలి, ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఒకవేళ ఎవరు లేరు అంటే, ఒక్కరు కూడా లేరు అనుకుందాం కాసేపు. ఒక్కరు కూడా నేటి క్రైస్తవ
తరములో ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు అనుకుందాం. ఒక్కరు కూడా లేకపోతే మరి ఇప్పుడు మనము హెచ్చరికలు స్వీకరించాలంటే మనకు ముందు మాదిరి ఉండాలి కదా, ఎవరో ఒకరు. అప్పుడు ఆ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈరోజు ఒక్కరు కూడా లేరు అనుకుంటే నీకెందుకు రోషం రాలేదు? ఒక్కరు కూడా లేరంటే ఆ ఒక్కరిని నేను ఎందుకు కాకూడదు, ఆ ఒక్కదాన్ని నేనెందుకు కాకూడదు? అప్పుడు సంఘమా ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి సంఘములో హెచ్చరికలు ఉన్నాయి. హెచ్చరికను స్వీకరిస్తే ప్రమాదం తప్పించుకుంటాం, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తాం. హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదములో పడతాం. హెచ్చరికను చెప్పండి, హెచ్చరికను తిరస్కరిస్తాం, వేషధార క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాం. అండి, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. మరొక 2 విషయాలు మీకు నేను గుర్తు చేస్తా. మరి మొట్టమొదటి విషయం ఏంటంటే వాక్యానుసారమైన జీవితం. ఏ జీవితం అంట? వాక్యానుసారమైన జీవితము. వాక్యానుసారమైన జీవితము ఏంటి అంటే మీరు అక్కడ రాసుకోవాల్సిందంటే క్రింద మరి ఎక్కువ మేలు. ఏంటి? మరి ఎక్కువ. ఇందాక యేసుప్రభువారు ఏమన్నారు? ఇక పాపం చేయకు, మరి ఎక్కువ కీడు. కాబట్టి నా ప్రియ సంఘమా, హెచ్చరికను స్వీకరించిన వారు ఏ జీవితాన్ని జీవిస్తారు? వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి ఇప్పుడు వాక్యానుసారమైన జీవితము మరి ఎక్కువ మేలు. మరి ఎక్కువ మేలు ఎవరికి? మరి ఎక్కువ మేలు నీ ఆత్మీయ జీవితమునకు మరి ఎక్కువ మేలు. దేనికంట? నీ మన ఆత్మీయ జీవితమునకు మరి ఎక్కువ మేలు. కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. 31వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. 31వ కీర్తన 9వ చరణం. యెహోవా నేను 31:9 యెహోవా 19 వచనం, క్షమించండి 19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలండి, దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యానుసారమైన జీవితము మరి ఎక్కువ మేలు. ఎవరికి? నీ ఆత్మీయ జీవితమునకు. అందులో మొట్టమొదటిది ఏంటంటే 31:19లో మరి ఇక్కడ నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి మరి ఏంటి మరి ఎక్కువ మేలు మన ఆత్మీయ జీవితమునకంటే? మొట్టమొదటిది ఏంటంటే దైవ భక్తి కలిగి జీవిస్తాం. ఎలా జీవిస్తామంట? దైవ భక్తి కలిగి జీవిస్తాము. రెండవది 34వ కీర్తన 10వ చరణం. 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. కాబట్టి రెండవది మరి ఎక్కువ మేలు మన ఆత్మీయ జీవితమునకు మరి ఎక్కువ మేలు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని గమనిస్తే ఒకటి దైవ భక్తి కలిగి జీవిస్తాము, రెండవది దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తాం లేక దేవుణ్ణి మాత్రమే నమ్ముకుంటాం. ఇక ఎవరిని ఇక దేనిని కూడా మనము ఆశ్రయించము, నమ్ముకొనము. ఏంటి? కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొంటాయి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువాయి ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ దేవుణ్ణి మాత్రమే, అయ్యా నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవు తప్ప నాకు దిక్కు ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తాం, దేవుని మీద మాత్రమే మన నమ్మకాన్ని మరి ఉంచుతాం. ఇక దేని మీద ఎవరి మీద మన నమ్మకాన్ని ఉంచాం. అలాగే మూడవది గమనిస్తే 119వ కీర్తన
72వ చరణాన్ని మనము చదువుదాం. 119వ కీర్తన. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చాలండి. మూడవది ఏంటంటే, మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే, ఇక్కడ ఈ పోలిక మనం చూస్తే, వేల కొలది వెండి వేల కొలది బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. అంటే మరి ఇక్కడ దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము వెండి కంటే, బంగారు కంటే, డబ్బు కంటే ఇది చాలా విలువైనది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మూడో విషయం ఏంటి అంటే, మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథమును మనము అనుసరిస్తాం. పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తాం అంటే, పరిశుద్ధ గ్రంథమును ప్రామాణికముగా తీసుకొని పరిశుద్ధ గ్రంథ అనుకరణ కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం జీవిస్తాం. గత ఆదివారం మనం గుర్తు చేసుకున్నాం. ప్రకటన 1:3 వాక్యం చదువుట, వాక్యమును వినుట, వాక్యమును గైకొనుట. కాబట్టి ఈ మూడు కూడా పరిశుద్ధ గ్రంథమును అనుసరించటం. అలాగే ఒక ఉదాహరణ, ద్వితీయోపదేశ కాండములో కూడా 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. 5 మొట్టమొదటి వచనం. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటి అనుసరించి నడువుడి. కాబట్టి మరి ఇక్కడ దేవుడు మోషే గారితో ఏదైతే చెప్పాడో, మోషే గారు ఇశ్రాయేలు సర్వ సమాజముతో అదే మాటను వారితో చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని. కట్టడలు విధులు అంటే, ఒక మాట చెప్పాలంటే, కట్టడలు విధులు ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. కాబట్టి గ్రంథములో ఉన్న వాటిని మీరు వినండి, వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువండి. కాబట్టి మరి ఇక్కడ మీరు వాక్యమును వినండి, వాక్యమును నేర్చుకునండి, వాటి చొప్పున మీరు అనుసరించి నడువమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వాక్యానుసారమైన జీవితంలో మరి ఎక్కువ మేలు, మరి ఎక్కువ మేలు ఎవరికి? నీ ఆత్మీయ జీవితం, లేకపోతే నా ఆత్మీయ జీవితమునకు. ఏంటి మరి ఎక్కువ మేలు మన ఆత్మీయ జీవితముల కంటే? ఒకటి, దైవభక్తి కలిగి జీవిస్తాము. రెండవది, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయిస్తాం లేక నమ్ముకుంటాం. మూడవది, వాక్యానుసారంగా జీవిస్తాం. వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా అనుసరించి నడుచుకుంటాం అండి. కాబట్టి అలాగే రెండవది మనం గమనిస్తే, రెండో విషయాన్ని మీకు చెప్పి ఈ మాటలు ముగించడానికి నేను ఇష్టపడుతున్నా. రెండవది ఏంటంటే, వేషధార క్రైస్తవ జీవితం. వేషధార క్రైస్తవ జీవితం. మరి ఇక్కడ హెచ్చరికను స్వీకరిస్తే వాక్యానుసారమైన జీవితం, హెచ్చరికను తిరస్కరిస్తే వేషధార క్రైస్తవ జీవితం. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని గూర్చి మనము ధ్యానం చేశాం. అది హెచ్చరికను స్వీకరించుట ద్వారా. ఒకవేళ హెచ్చరికను తిరస్కరిస్తే ఏ జీవితం? వేషధార క్రైస్తవ జీవితం. వేషధార క్రైస్తవ జీవితం. మరి ఇప్పుడు వేషధార క్రైస్తవ జీవితం మరి ఇది ఎక్కడ అంటే, ఇక్కడ ఒక పొరపాటు ఎక్కడ అంటే, మరి ఇప్పుడు నేటి తరము క్రైస్తవులను చూచి
అంటే నేటి తరం క్రైస్తవులు ఎక్కువ మంది ఎలాగున్నారు? హెచ్చరికను తిరస్కరించేవారే. అంటే యేసు ప్రభులు వారికి అవిధేయులే, మరలా పాపం చేసేవారే. కాబట్టి అలాంటి వారిని చూస్తే మనకేమనిపిస్తుందంటే, మరి ఇక్కడ వాళ్ళు నాకంటే ముందు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు నాకంటే ముందు చాలా సంవత్సరాలుగా సంఘానికి వెళ్తున్నారు, మరి ఇక్కడ చాలా భక్తిపరులుగా ఎదుగో వారు కనిపిస్తున్నారు, వారు ఈరోజు మరి పాపములో వారు బ్రతుకుతున్నారు, కాబట్టి వారు పాపములో జీవిస్తున్నారు. కాబట్టి మనకేమనిపిస్తుందంటే, క్రైస్తవ్యం అంతా, నేటి తర క్రైస్తవ్యం అంతా అందరూ ఊరికే పేరుకు క్రైస్తవులుగా పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు అని మనకు అనిపించి మనం ఏమనుకుంటున్నామంటే, ఒక్కరు కూడా నిజాయితీగా, ఒక్కరు కూడా న్యాయంగా, ఒక్కరు కూడా వాక్యానుసారంగా, ఒక్కరు కూడా ఒక చక్కటి ఆత్మీయురాండ్రుగా బ్రతుకుతూ లేదేమో అని అనిపిస్తూ ఉంది. అది మన పొరపాటు కాదు. ఎక్కువ శాతం నేటి క్రైస్తవ తరములో ఇలాంటి వారు ఉండుటను బట్టి. కాబట్టి అలాంటి వారిని చూస్తున్నావు, అలాంటి వారిని కళ్ళకు కనిపిస్తున్నారు, కానీ నీ కళ్ళకు కనబడని అతి తక్కువ మంది కూడా ఉన్నారు. వీళ్ళెవరంటే, వారు యేసు ప్రభుల వారికి విధేయులు, వారు మరలా పాపము చేయకుండా వైరాగ్యము కలిగిన వారై, రోషము కలిగిన వారై, పేతురు మొదటి పత్రిక 1:14 ప్రకారం, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి. చావైనా బ్రతుకైనా, వ్యాధులైనా, కరువైన, ఖడ్గమైన, ఆకలి దప్పికలైన, అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైన, శ్రమలైన, శోధనలైన, నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి. తప్పుడు సంఘమా, అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చేమో. ఒకవేళ వారు కూడా కనబడకపోతే అండి, వేషధార క్రైస్తవ జీవితాన్ని జీవించే ఎక్కువ మందిని చూడకు. కాబట్టి ఈరోజు ఒకవేళ వేషధార క్రైస్తవ జీవితాన్ని జీవించే వారు ఎక్కువ మంది నీకు కనిపిస్తూ ఉంటే, ఈరోజు అలాంటి వారు చూచిన నువ్వు ఇదిగో తీర్మాన విషయంలో పొరపాటు పడకు, తప్పటడుగు వేయకు. అండి, నేటి క్రైస్తవ తరములో ఒక్కరు కూడా లేరా పరిశుద్ధులు? కాబట్టి వారిని చూసి నువ్వు కూడా వారి అడుగు జాడల్లో వెళ్ళకు. ఈరోజు ఇదిగో వారిని చూచిన నువ్వు ఈరోజు నీ గుండెల్లో ఒక భారాన్ని రోజు తెచ్చుకో. ఈరోజు నీ గుండెల్లో ఇదిగో మరి ఇక్కడ నేటి క్రైస్తవ తరములో క్రైస్తవులను చెప్పుకుంటూ ఇంత ఇదిగో దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి నేటి క్రైస్తవ తరములో ఇదిగో నేనైనా కనీసం నా ద్వారా అయినా ఏం రావాలా? ప్రక్షాళన. దబ్రి సంఘమా, ఈ చెడిపోయిన వేషధార క్రైస్తవ జీవితాన్ని ఏం చేద్దాం? బాగు చేయటానికి నడుం బిగించుదాం, బాగు చేయటానికి పూనుకుందాం అండి. అది అలాంటి మైండ్ సెట్ మనకు రావాలి. ప్రియ సంఘమా, ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే, మైనారిటీ అతి తక్కువ మంది పరిశుద్ధుల ప్రభావము కంటే ఎక్కువ మంది వేషధార క్రైస్తవుల ప్రభావం ఎక్కువగా ఉంది. వారి ప్రభావం కంటే వీరి ప్రభావం ఎక్కువగా మన మీద దాడి చేస్తూ ఉంది. కాబట్టి అతి తక్కువ ఇదిగో భక్తుల ప్రభావం మన మీద చూపించట్లా. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వారి ప్రభావం మన మీద పడి ఏం భక్తులే, ఏం ఆత్మీయతలే, ఏం పరిశుద్ధతలే అండి. ఈరోజు నాకంటే ముందు నమ్ముకున్న వాళ్ళు ఈరోజు ఎలాగున్నారో, కాబట్టి నేను కూడా వారిలాగా వెళితే సరిపోదా అనుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్కడు, నోవాహు జీవితాన్ని చదవండి. ఒక్కడే, తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎవరంట? వారి హృదయములోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఒక్కడే దేవుని దృష్టి నీతిమంతుడు కనబడ్డాడు. ఆ ఒక్కడిని నోవాహు ద్వారా తిరిగి మరలా దేవుడు ఒక చక్కటి వంశావళులు ఆయన కుటుంబంలోంచి వచ్చాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. రెండో విషయం ఏంటంటే, వేషధార క్రైస్తవ జీవితం ఇదేంటో తెలుసా? మరి ఎక్కువ కీడు. ఏముందంట? మరి ఎక్కువ
కీడు ఎవరికి? మన ఆత్మీయ జీవితమునకు. ఎవరికంట? మన ఆత్మీయ జీవితమునకు. అందులో కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. 35వ కీర్తన 12వ చరణం. 35వ కీర్తన 12వ చరణం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. చాలండి. మరి ఇక్కడ 35వ కీర్తన 12వ చరణాన్ని మనం గమనిస్తే, మరి ఇక్కడ కీర్తనకారుడు మరి ఇక్కడ ఆయన గ్రంథస్థం చేస్తూ మరి 35:12లో మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. కాబట్టి ఇప్పుడు వేషధార క్రైస్తవ జీవితం మరి ఎక్కువ కీడు ఎవరికంట? మన ఆత్మీయ జీవితానికి. ఎవరైతే వేషధార క్రైస్తవ జీవితం జీవిస్తున్నారో వారికి మరి ఎక్కువ కీడు, వారి ఆత్మీయ జీవితమునకు. అందులో ఒకటి ఏంటంటే, మేలు చేయవలసిన వారు మేలు చేయకపోగా దానికి బదులు కీడు చేస్తూ ఉన్నారు. ఏండి? మేలు చేయవలసిన వారు మేలుకు బదులుగా కీడు చేస్తున్నారు. బైబిల్ ఏమో కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు అంటుంది. కానీ ఈ వేషధార క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు వారు మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తూ ఉన్నారు. సామెతలు 1:16 మనం గమనిస్తే, వారు కీడు చేయటానికి వారు పాదములు పరిగెత్తుతున్నాయంట. ఏం చేస్తున్నారు? పరిగిస్తూ ఉన్నారు. దేనికి పరిగిస్తున్నారు? కీడు చేయటానికి. ఈ పరుగు అన్నప్పుడు బైబిల్లో మరొక పరుగు కూడా మనకు కనిపిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తుటలేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఆ పరుగు ఏంటో తెలుసా? అది ఒక చక్కటి ఆత్మీయ జీవితాన్ని జీవించే వారి పరుగు. అది ఇక్కడ వేషధార క్రైస్తవ జీవితంలో ఈ పరుగేంటో తెలుసా? కీడు చేయటానికి పరిగెత్తుతా ఉన్నారు. దేనికంట? కీడు చేయటానికి పరిగెత్తుతా ఉన్నారు. మరి వీరు కీడు చేయటానికి పరిగెత్తడానికి కారణం ఏంటంటే, 1:10లో సామెతలు 1:10లో అక్కడ రాయబడింది, పాపులు ప్రేరేపించారు. ఏం చేశారంట? పాపులు ప్రేరేపించారు. పాపులు ఎప్పుడైతే వారిని ప్రేరేపించారో, మరి ఎప్పుడైతే ఆ పాపుల ప్రేరేపణ మరి ఇక్కడ ఆత్మీయంగా జీవిస్తున్న వారు ఏమైపోయారు? మేలు చేయటానికి పరిగెత్తవలసిన వారు ఇప్పుడు కీడు చేయటానికి వారు పరిగెత్తుతూ ఉన్నారు. 3 విషయాన్ని గమనిస్తే 21:10 చదువుదాం. 21:10 సామెతలు 21:10. భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును. చాలండి. భక్తిహీనుని మనసు కీడు చేయ గోరును అంటే ఇక్కడ ఏమైపోయాడు? భక్తిహీనుడైపోయాడు. ఏమయ్యాడు? భక్తిహీనుడైపోయాడు. వేషధార క్రైస్తవ జీవితం మరి ఎక్కువ కీడు మన ఆత్మీయ జీవితానికి. అందులో ఒకటి, మేలునకు ప్రతిగా కీడు చేస్తూ ఉన్నాం. పాపులు ప్రేరేపించినప్పుడు కీడు చేయటానికి పరిగెత్తుతూ ఉన్నాం. అలాగే భక్తిగా బ్రతకవలసిన వారు ఏమైపోయారు? భక్తిహీనులైపోయారు. అలాగే తిమోతికి రాసిన 1 పత్రిక 6:10 చదువుదాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఏంటి? ఏ ఆపేక్ష అంట? ధనాపేక్ష. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంట. ఈరోజు ఆత్మీయ అభివృద్ధి ఆపేక్ష నుండి ఏ ఆపేక్షకు వెళ్ళాడు? ధనాపేక్ష లేక లోక సంబంధమైన ఆపేక్షకు. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆపేక్షకు బదులు ఏ ఆపేక్ష? లోక సంబంధమైన ఆపేక్ష. ఇది దేనికి మూలం అంట? సమస్తమైన కీడులకు మూలం. ఆఖరికి వీరు ఎవరో తెలుసా? భ్రష్టులైపోయారు. ఏమైపోయారంట? భ్రష్టులైపోయారు. నా ప్రియ సంఘమా, గమనించుదాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా 44:23. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక
మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసి చాలండి. బైబిల్ చెప్తుంది. మరి ఇక్కడ దేవుని ప్రజలు ఎవరు? వీళ్ళు దేవుని ప్రజలు. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుని మాట వినలా. దేవుని ప్రజలు దేవుని మాట వినలా. మరి ఇక్కడ రాయబడిన మాట, యెహోవాకు విరోధముగా పాపము చేశారు. దేవుని ప్రజలు దేవుని మాట వినకపోగా వారు దేవునికి విరోధముగా వారు పాపము చేస్తున్నారు. మరి ఇక్కడ 22వ వచనం చూస్తే, యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడు ఉన్నట్లుగా మీ దేశము పౌడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. నా ప్రియ సంఘమా, గమనించుదాం. ఈ వేషధార క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? దేవుని మాట వినలా. దేవుని మాటకు అవిధేయతను చూపించి దేవునికి విరోధముగా వారు పాపము చేశారో, ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపము చేశారో, మరి ఇక్కడ దేవుని వాక్యము మనం గమనిస్తే కదా, దేవుడు వారిని సహించలేకపోయాడు. దేవుడు వారిని సహించలేక వారి దేశమును, మరి ఇక్కడ 4 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. వారి దేశం పాడైపోయింది. వారి దేశం అయిపోయిందంట, పాడైపోయింది. బాగుగా ఉన్నది ఇప్పుడు ఏమైపోయింది? పాడైపోయింది. దేశం పాడైపోయింది. తర్వాత దేశం ఎడారిగా మారింది, నిర్మానుష్యంగా మారిపోయింది. తర్వాత శాపంగా మారిపోయింది, నిర్జనముగా మారిపోయింది. నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. వేషధార క్రైస్తవ జీవితం ఏంటంట? మరి ఎక్కువ కీడు. యేసయ్య అంటాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇక పాపము చేయకు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఆయన హెచ్చరించాడు. ఒకవేళ ఈ హెచ్చరికను స్వీకరిస్తే చక్కటి ఆత్మీయ జీవితంలో ఏముందంట? దైవభక్తి కలిగి జీవిస్తాం, దేవుని మాత్రమే ఆశ్రయిస్తాం, నమ్ముకుంటాం, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాం. ఒకవేళ హెచ్చరికను తిరస్కరిస్తే వేషధార క్రైస్తవ జీవితం, అందులో మరి ఎక్కువ కీడు మన ఆత్మీయ జీవితమునకు. ఒకటేంటంట? మేలునకు ప్రతిగా కీడు చేస్తాం. పాపులు ప్రేరేపించినప్పుడు ఏదో కీడు చేయుటకు మనము పరుగుతుతామని గ్రంథము చెప్తుంది. అలాగే భక్తిహీనులమైపోతాం. అలాగే లోక సంబంధమైన ఆపేక్షతో సమస్తమైన కీడులను తెచ్చుకొని భ్రష్టులమైపోతాం. అలాగే దేవుని మాటకు అవిధేయత చూపించి దేవునికి విరోధముగా లేచి పాపము చేస్తాం. అందును బట్టి దేవుడు అలాంటి వారిని సహించలేక వారి దేశమును పాడు చేయబోతున్నాడు. వారి దేశమును ఎడారిగా, శాపముగా, నిర్జనముగా దేవుడు చేయబోతున్నాడు. దపరి సంఘమా, కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ముగింపులోకి నేను వస్తూ ఉన్నా. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఏంటి తీర్మానం అంటే, హెచ్చరికను స్వీకరించుదాం. విధేయులైన క్రైస్తవులను మాదిరిగా తీసుకుందాం. ఏంటి? హెచ్చరికను స్వీకరిద్దాం. విధేయులైన క్రైస్తవులను మాదిరిగా తీసుకుందాం. ప్రమాదమును తప్పించుకొని పరలోకమును చేరుదాం. ఒక మాట నేను చెప్తాను, మీరందరూ కూడా ఈ మాటను చెప్దాం. మీకు ఇష్టమైతే ఈ మాటను మరి మీరు ప్రతిరోజు చూడగలిగిన దగ్గర రాసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హెచ్చరికను స్వీకరించి చెప్దాం. నా వెంబడి హెచ్చరికను స్వీకరించి, అందరం కూడా కలిసి హెచ్చరికను స్వీకరించి ప్రమాదము తప్పించుకొని పరలోకము చేరుతాను. కాబట్టి హెచ్చరికను స్వీకరించి ప్రమాదము తప్పించుకొని పరలోకము చేరుతాను.
ఒకవేళ హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదములో పడి నరకమును చేరుతాం. కాబట్టి ఈరోజు మరి దేవుడు ఆయన హెచ్చరించాడు. ఈ హెచ్చరిక వెనుక కూడా ఏంటంటే దేవుని ప్రేమ మాత్రమే దాగి ఉంది. కాబట్టి ఒకవేళ ఈ హెచ్చరిక లేదు అంటే ఈరోజు రక్షింపబడ్డ వ్యక్తి, పాపం ఒప్పుకొని రక్షింపబడ్డ వ్యక్తి, సంఘ సహవాసంలోకి వచ్చిన వ్యక్తి, ఒకవేళ యోహాను సువార్త 5:14 ఆ హెచ్చరిక లేదు అంటే ఇప్పుడు మరలా వెళ్ళి పాపం చేయటానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంఘమా, ఈ హెచ్చరిక వెనుక దేవుని ప్రేమ దాగి ఉంది. కాబట్టి హెచ్చరికను స్వీకరించటమా తిరస్కరించటమా, ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ అవకాశం దేవుడు మనకే ఇచ్చాడు. కాబట్టి ఈరోజు స్వీకరించటానికి ఈరోజు కొంతమంది, అతి తక్కువ మంది భక్తి కలిగి నేటి తరపు భక్తులను చూద్దాం. యేసు ప్రభుల వారికి విధేయులైన వారిని చూద్దాం. అలాగే మరి ఒక చక్కటి ఆత్మీయ జీవితాన్ని జీవించే వారిని చూద్దాం. ఒకవేళ అలాంటి వారు లేరు అంటే ఈరోజు నడుం కట్టుకుందాం. ఇదిగో నేను మరి హెచ్చరికను స్వీకరించి నేటి తరము క్రైస్తవ్యంలో నేను మరి ఇలాగున అనేకులకు ఒక మాదిరిగా, అనేక మంది వేషధార క్రైస్తవ బ్రతుకుతున్న వారికి నేను ఒక మాదిరిగా ఉండి ఒక ప్రక్షాళన క్రైస్తవ వ్యవస్థలో తీసుకొని రావాలి అని అనుకుంటున్నాను. ఒక తీర్మానం తీసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం. మీరు